మన్ కీ బాత్ ఓ భిన్నమైన కార్యక్రమం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడతారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను దేశ ప్రజలతో ఆయన పంచుకుంటారు. కాగా తాజా ఎపిసోడ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భారత యువతపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఏ దేశ ప్రగతికైనా పరిశోధనలు కీలకంగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దీంతో అన్ని దేశాలు ప్రస్తుతం పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆయన వెల్లడించారు. కాగా రీసెర్చ్లో భారత్ కూడా దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తాజాగా మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనల అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత యువతపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. గత 11 సంవత్సరాలుగా భారత్ అభివృద్ధిలో దూసుకుపోవడం వెనుక యువత ఉన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. ఉక్కు సంకల్పంతో యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అంతేకాదు సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ వంటి అనేక రంగాలపై యువత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ఈ రంగాల్లో కేవలం యువత కృషి కారణంగానే భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అనేక కష్టసాధ్యమైన పనులను భారత యువత సుసాధ్యం చేసిందన్నారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన మహిళల అందుల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అంతేకాదు తాను పదే పదే ప్రస్తావించే వికసిత్ భారత్ కలను ఈ తరం సాకారం చేస్తుందన్న నమ్మకం తనకుందని ఆయన వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలతో వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ముందుగా అందుకు ఆ దేశ యువత కంకణం కట్టుకోవాలన్నారు. యువత లేనిదే దేశ భవిష్యత్తు లేదని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియో తనను ఆకట్టుకున్న వైనాన్ని ఆయన తెలియజేశారు. అంగారక గ్రహాన్ని ఫోకస్ చేసుకుని సదరు వీడియోను యువత రూపొందించిందని ఆయన వెల్లడించారు. అంగారక గ్రహాన్ని ఫోకస్ చేసుకుని సదరు వీడియోను యువత రూపొందించిందని ఆయన వెల్లడించారు. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా రూపొందించిన చోట డ్రోన్లు ఎగరేయడానికి మన యువత ప్రయత్నించిందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. పూణేకు చెందిన ఈ విద్యార్థుల బృందం ఈ ప్రయత్నం చేసిందన్నారు ఆయన. దేశ యువతలో ఉండే ఇటువంటి గొప్ప సంకల్పమే భారత్ను తప్పకుండా ముందుకు తీసుకెళ్తుందని తాను నమ్ముతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఓ భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీకి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్తు భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరయ్యారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పి మాట్లాడుతుంటారు. చిన్నారుల పరీక్షల దగ్గర నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తుంటారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ప్రజలు రేడియో మరిచిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కించారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది.
ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకు వస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏమైనా ప్రధాని నరేంద్ర మోడీ వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్కు జనాదరణ పెరిగింది.